ఒక పర్ఫెక్ట్ మోషన్ కంట్రోల్ వీడియో క్రియేట్ చేయాలంటే ఈ మధ్య ఏఐ సైట్స్ కొన్ని లిమిటెడ్ అయిపోయినాయి. కానీ ఈ సైట్ యూజ్ చేసి మనం అన్లిమిటెడ్గా మోషన్ కంట్రోల్ వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎట్లనో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికోసం నాకు కావాల్సిన రెఫరెన్స్ ఇమేజెస్ అండ్ వీడియోస్ నేను రెడీగా పెట్టుకున్నా. సో ఏ వీడియో కావాలి, ఏ ఇమేజ్లోకి మనము మోషన్ సింక్ చేయాలనుకుంటున్నామో అవన్నీ నేను రెడీగా పెట్టుకున్నా. సో ఇవన్నీ ఫైల్స్ మనకు రెడీగా ఉన్న తర్వాత మనం ఆ సైట్లోకి వెళ్ళిపోదాం. సో ఆ సైట్లోకి వెళ్ళి ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అన్లిమిటెడ్గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మనం వెబ్ బ్రౌజర్లో ఫిగ్మా అని చెప్పేసి టైప్ చేయండి. సో ఫిగ్మా సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని చెప్పి ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేద్దాం. సో వన్స్ మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ కోసం అడుగుతుంది. సో కంటిన్యూ విత్ గూగుల్ అండ్ ఈమెయిల్ అని ఉంటుంది. మన ఈమెయిల్ దగ్గర టెంప్ మెయిల్ తోటి మనం లాగిన్ చేయొచ్చు. దానికోసం ఏదైనా మీకు నచ్చిన టెంప్ మెయిల్ సైట్కి వెళ్ళి అక్కడ నుంచి టెంప్ మెయిల్ అడ్రస్ తీసుకోండి. సో నేను యూజ్ చేసే సైట్ ఇది. అక్కడ నుంచి నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ విత్ ఈమెయిల్ కొట్టిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చేసి మీకు గుర్తున్నది. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ లింక్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆ ఇన్బాక్స్లోకి వెళ్ళి మనము టెంప్ మెయిల్ ఇన్బాక్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం వెరిఫై చేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు చెక్ యువర్ ఇన్బాక్స్ అంటుంది. సో ఆ సైట్లోకి వచ్చేసి నేను ఇక్కడ ఇన్బాక్స్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకు వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఫిగ్మాలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఇక్కడ నుంచి మనము వెరిఫై ఈమెయిల్ అని చెప్పి క్లిక్ చేద్దాం. సో ఇక్కడనే డైరెక్ట్ మనకు రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అవన్నీ మనం కంప్లీట్ చేస్తే మనకు హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. కంప్లీట్ సెటప్ అయిపోయినట్టే అకౌంట్. సో ఫిగ్మాలో అకౌంట్ సెటప్ చేసుకోవడానికి ఈ స్మాల్ క్వశ్చన్స్ అనేది మనం కంటిన్యూ చేసి సెలెక్ట్ చేసేసి ఏదైనా స్కిప్ చేయాలంటే స్కిప్ చేసేసి మనము అకౌంట్ సెటప్ చేసుకోవాలి. సో ఇక్కడ అకౌంట్ సెటప్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫిగ్మా అకౌంట్ మనకి క్రియేట్ అయిపోయింది మన పేరు మీద. సో ఇప్పుడు మనము ఇంకో సైట్లోకి వెళ్ళాలి. సో బ్రౌజర్లో న్యూ ట్యాబ్లో మనం ఇక్కడ టైప్ చేద్దాం వేవీ ఏఐ. సో ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్లో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ 3 లాగిన్ ఆప్షన్స్ చూపిస్తుంది. లాగిన్ విత్ గూగుల్ అండ్ లాగిన్ విత్ ఫిగ్మా అండ్ మైక్రోసాఫ్ట్. సో ఆల్రెడీ ఫిగ్మా అకౌంట్ మనం సెటప్ చేసినాం కదా. సో లాగిన్ అని కొడితే మీకు డైరెక్ట్ రీడైరెక్ట్ అయిపోతుంది అక్కడికి. సో ఇప్పుడు చూసుకోవచ్చు. సో మనకు కంప్లీట్ సెటప్ అయిపోయింది. అదే నేమ్ తోటి మనం ఏదైతే నేమ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసినామో అదే దాంతో వచ్చేసింది. సో ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి మనకి. సో ఇదే సైట్లో మనము వీడియోస్ అనేది క్రియేట్ చేద్దాం క్లింగ్ మోషన్ కంట్రోల్ యూజ్ చేసుకొని, అది కూడా ఫ్రీగా అండ్ అన్లిమిటెడ్గా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మనకు అప్లోడ్ చేస్తూనే ఉంటాము మన ఛానల్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా యూస్ఫుల్ టూల్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీకి సంబంధించింది ఇంకా వేరే టూల్స్, ఏఐ టూల్స్ సంబంధించినవి అన్నీ ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు వీడియో క్రియేట్ చేద్దాం. దానికోసం క్రియేట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి ఒక పాపప్ వస్తుంది, అది మనము స్కిప్ చేయొచ్చు. సో స్కిప్ చేసిన తర్వాత మీకు టాప్ రైట్లో చూసుకోవచ్చు 150 క్రెడిట్స్ వచ్చినాయి. సో ఈ 150 క్రెడిట్స్ తోటి మనం ఎన్ని వీడియోస్ క్రియేట్ చేయొచ్చు అనేది కూడా మీకు నేను ఫర్దర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్ క్రాప్ కానీ ఏదైనా బ్లర్ తీసేయడానికి ఇక చిన్న మనకి కావాల్సిన యూస్ఫుల్ టూల్స్ అనేవి ఉన్నాయి. దాని కిందనే మనకి ఇమేజ్ మోడల్స్ కూడా ఉంటాయి, చాలా ఇమేజ్ మోడల్స్. సో మోస్ట్ పాపులర్ ఇమేజ్ మోడల్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. చాలా వరకు మోడల్స్ కవర్ అయిపోయినాయి ఇక్కడ. సో యాజ్ వెల్ యాజ్ ఇమేజ్తో పాటు మనకు వీడియో కూడా ఉన్నాయి. సో దాని కిందనే మనకి వీడియో ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో మోడల్స్ కూడా మోస్ట్ పాపులర్ మోడల్స్ కనబడుతున్నాయి. సీడెన్స్ 2.0 అయినా సరే, అండ్ వ్యాన్ 2.7 ఉంది, వివో 3.1, సోరా ఉంది, హిక్స్ఫీల్డ్ అండ్ క్లింగ్ కూడా ఉంటుంది. మనకు కొంచెం కిందికి వస్తే రన్వే ఉంది అండ్ క్లింగ్ కూడా ఉంది. సో క్లింగ్లో మనకి మోషన్ కంట్రోల్ కావాలి. సో ఇంకొంచెం స్క్రోల్ అని చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఈ మోడల్ యూజ్ చేసి మనం సింపుల్గా వీడియో క్రియేట్ చేద్దాం. సో దానికోసం మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో నేను డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ బాక్స్లో మనము దాని పక్కనే రైట్ క్లిక్ చేస్తే మనకి
ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఫస్ట్ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఏ రిఫరెన్స్ వీడియో అవుతుందో ఆ రిఫరెన్స్ వీడియోని అప్లోడ్ చేయండి. సో ఇక్కడ రిఫరెన్స్ వీడియో అప్లోడ్ అయిపోయింది చూసుకోవచ్చు. ప్లే కూడా చేసి చూసుకోవచ్చు మనం కరెక్ట్ వీడియో అప్లోడ్ చేసినామో లేదా అని. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రైట్ క్లిక్ చేస్తే మీకు ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ కావాలి మనకి ఇప్పుడు. సో టార్గెట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తున్నా. సో నా దగ్గర ఇప్పుడు వీడియో ఉంది ప్లస్ టార్గెట్ ఇమేజ్ కూడా ఉంది. సో ఇవన్నీ మనము ఇట్లా అలైన్ చేసుకోవాలి. సో ఇమేజ్ టు ఇమేజ్ కనెక్ట్ చేసుకోవాలి అండ్ వీడియో టు వీడియో కనెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ వీడియో టు వీడియో మీరు ఇట్లా కర్సర్ పెడితే కూడా అది వీడియో కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ వీడియో ప్రాంప్ట్ అని ఉంది కదా. సో అకార్డింగ్గా మనం ఇమేజ్ అండ్ వీడియో ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని రిజల్ట్ తోటి కనెక్ట్ చేసుకోండి. సో ఇట్లా కనెక్ట్ చేసేసుకొని చాలా సింపుల్. మీకు ఈ బాక్స్ మీద ఇప్పుడే ఎక్స్పోర్ట్ చేయకుండా ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో మన దగ్గర ఉన్నాయి 150 క్రెడిట్స్ కానీ 200 క్రెడిట్స్ కావాలంటుంది క్లింగ్ మోషన్ కంట్రోల్. సో నో వరీస్, మనం మోడల్ అనేది స్టాండర్డ్లోకి తీసుకొని అండ్ వర్షన్ అనేది క్లింగ్ 2.6 పాపులర్ మోడల్. సో మనము 2.6 వర్షన్ని తీసుకుందాం. సో ఇప్పుడు మనకి 50 క్రెడిట్స్ పర్ వీడియో చూసుకోవచ్చు, చాలా సింపుల్. సో నేను ఒక సింపుల్ టెంప్ మెయిల్ యూజ్ చేసుకొని 3 వీడియోస్ వరకు నేను జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా పర్ఫెక్ట్ క్లింగ్ మోషన్ కంట్రోల్. సో ఇవన్నీ సెట్టింగ్స్ తీసుకున్న తర్వాత నేను సెలెక్టెడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు వీడియో అనేది 10 సెకండ్స్ లోపే ఉండాలి. సో రన్ సెలెక్టెడ్ మీద క్లిక్ చేయగానే మనకి జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు సింక్ ఎట్లున్నది అనేది మోషన్. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో టార్గెట్ ఇమేజ్తో వచ్చిన రిజల్ట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు రెఫరెన్స్ వీడియో. సో పర్ఫెక్ట్ సింక్ తోటి మోషన్ కంట్రోల్ చాలా క్లారిటీ తోటి వీడియో అనేది జనరేట్ అయిపోయింది. చాలా సింపుల్గా అది కూడా మనకి ఫ్రీగానే జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇట్లా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నేను డౌన్లోడ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 150 క్రెడిట్స్ నుంచి 100 అయింది. సో పర్ వీడియో మనకి 50 క్రెడిట్స్ అనేది కన్జ్యూమ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇట్లా డిలీట్ చేసుకొని ఇంకో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను రైట్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూపిస్తుంది. అండ్ మళ్ళీ ఇంకోటి నేను శాంపుల్ చూపిస్తాను. మళ్ళీ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో నేను ఒక వీడియో రెఫరెన్స్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇది ఇంకొక వీడియో సపరేట్ వీడియో అండ్ ఇక్కడ మనకు ఇంకో వీడియోతో పాటు మనకు టార్గెట్ ఇమేజ్ కూడా వేరే ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేద్దాం. సో ఇక్కడ మనము మళ్ళీ ఇంకొక వీడియోని ఇంకో ఇమేజ్ని 2 తీసుకుంటున్నాము. సో నేను టార్గెట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నా. సో ఇప్పుడు 2 రెడీ అయిపోయిన తర్వాత మనం కనెక్ట్ చేయాలి. సో ఇమేజ్ టు ఇమేజ్ అండ్ వీడియో టు వీడియో సింపుల్. సో ఇట్లా కర్సర్ పెడితే మనకి తెలుస్తుంది. సో ఇక్కడ నేను కర్సర్ మూవ్ చేస్తున్నా. సో వీడియో టు వీడియో అండ్ ఇమేజ్ టు ఇమేజ్. సో 2 ఇచ్చేసిన తర్వాత మనం వెంటనే జనరేట్ ఆప్షన్ కనిపించదు అంటిల్ ఆర్ అన్లెస్ మనం ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ కూడా పాపప్ మనము ఇలా కనెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అండ్ మిడిల్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మోడల్ వర్షన్ అన్నీ కనిపిస్తాయి కదా. సో అక్కడ నుంచి మనము స్టాండర్డ్లోకి తీసుకొని ప్రో నుంచి అండ్ ఇక్కడ మనకి వర్షన్ కూడా 2.6లోకి సెలెక్ట్ చేస్తే మనకి 50 క్రెడిట్స్లోనే వీడియో మంచి క్వాలిటీ తోటి జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇమేజ్ టార్గెట్ ఇమేజ్ ప్లేస్లో వీడియో అప్లోడ్ చేసిన, అందుకే మనకు రన్ సెలెక్టెడ్ వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ మనము టార్గెట్ ఇమేజ్ తీసుకోవాలి. సో ఇమేజ్ దగ్గర ఇమేజ్ ఉండేటట్టు చూసుకోండి. సో ఈ మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అని చెప్తున్నా. సో ఇక్కడ నాకు ఇక్కడ లెఫ్ట్లో వీడియో ఉంది, వీడియో అండ్ ఇక్కడ ఇమేజ్ ఉంది. సో 2 మనం కనెక్ట్ చేసేసి ఇప్పుడు మనకి రన్ సెలెక్టెడ్ వర్క్ అవుతుంది. సో నేను స్టాండర్డ్ ఉందా లేదా చూసుకొని 2.6 అండ్ రన్ సెలెక్టెడ్. సో ఇప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ జనరేటింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి. సో వెంటనే మనకి జనరేట్ అయిపోయింది. ఒకసారి చూడండి 2 పర్ఫెక్ట్ సింక్లో మంచి క్వాలిటీ తోటి మనకి వీడియోస్ అనేది మోషన్ కంట్రోల్ చాలా ఫాస్ట్గా మనకి ఫ్రీగా ఇట్లా క్రియేట్ అయిపోయింది. అండ్ ఇంకా మనకి 50 క్రెడిట్స్ ఉన్నాయి, ఇంకో వీడియో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని టెంప్ మెయిల్ యూజ్ చేస్తే మనకు అన్నీ అన్లిమిటెడ్గా క్లింగ్ మోషన్ కంట్రోల్ ఫ్రీగా యూజ్ చేసేసుకోవచ్చు.
సో ఓవరాల్గా క్లింగ్ మోషన్ కంట్రోల్ రిజల్ట్స్ అయితే ఇట్లా ఉన్నాయి, చూసినారు కదా. సో రిజల్ట్ నచ్చితే డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసేసుకోవచ్చు. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఏదైనా మీకు స్పెషల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.